పెద్ద సినిమా మీద రివ్యూ అయితే చేయడం జరిగింది అనమాట. డైరెక్ట్ గా కాపీ రైట్ స్ట్రైక్స్ అయితే వేస్తున్నారు. అయ్యో సానుభూతి వద్దురా. పెద్ద సినిమా మీద నెగిటివ్ రివ్యూలు చెప్పిన ప్రతి యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్లు వేయటము, వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించడం కూడా జరిగింది. ఏమంటే అదే చెప్తారు కదా, స్ట్రైక్లు వేస్తారు, కోర్టులు అంటారు, కేసులు అంటారు, లేదా కోర్టు ద్వారా మెయిల్స్ పంపిస్తున్నారు. పైకోర్టులో అపీల్ చేద్దాం. ఇక అంత ఓపిక లేదు, వదిలేయండి. ఒక సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు, రివ్యూవర్లు తమ అభిప్రాయాలను చెప్పడం సహజం. కొందరికి సినిమా నచ్చుతుంది, మరికొందరికి నచ్చకపోవచ్చు. భయ స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఒకటి ఏడ్చింది ఇండియాలో. నా బార్బెల్ చూసుకున్నట్లయితే పెద్ద మూవీ రివ్యూ అయితే చేసిండు. తెగించి నువ్వు నాకు నచ్చిను, నువ్వు నాకు నచ్చలేదు అనేటటువంటి విషయాన్ని చెప్పొచ్చు. నెగిటివ్ రివ్యూలు చెప్పిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ముఖ్యంగా బార్బెల్, రావణ్ ఫర్ యూ, ఇంకా ఇలా చాలా యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైకులు పడ్డాయి. సినిమాలో స్టఫ్ లేనప్పుడే ఇవన్నీ ఎటకారాలు, ఇవన్నీ వేషాలన్నీ వేస్తారు. ఈ ఎటకారాలకు లోపమే లేదు. ఈ రివ్యూ చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే, ఆ సినిమాలో మ్యాటర్ లేనప్పుడు మ్యాటర్ లేదని చెప్తే తప్పేంటి అని రివ్యూల రూపంలో విమర్శించడం తప్ప? ఒక పెద్ద సినిమాకైతే రివ్యూ చెప్పాను. ఆ రివ్యూ చెప్పినందుకు గాను మన ఛానల్కి అయితే ఒక స్ట్రైక్ వేశారు. డైరెక్ట్ గా కాపీరైట్ స్ట్రైక్ అయితే తన మీద అయితే వేయడం జరిగింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మేము సినిమా చూస్తున్నాము, దానికి తగ్గ న్యాయం చెయ్యాలి కదా, మీరు ఇష్టం వచ్చినట్టు తీస్తే ఎలా? కనీసం ఆడవాళ్ళకి గౌరవం లేకుండా మీరు హీరోయిన్ని చాలా వల్గర్గా చూపించారు అంటూ వాళ్ళు రివ్యూ చెప్పేవాళ్ళు అంటున్నారు. మంచి సినిమా తీద్దామా? లేదు. అమ్మాయిలు మంచి చూపిద్దాం సినిమాలో? లేదు. సినిమాని ఎలానైనా తీసేది, ఆడపిల్లగాలను ఎలానైనా చూపించేది. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవడానికి ముగ్గురే కానక్కర్లేదండి, మనసున్న వాడు ఎవడైనా చాలు. ఈ మూవీ టీం వాళ్ళేమో మీరు ఇలా నెగిటివ్గా చెప్పడం వల్ల థియేటర్కి వచ్చే జనం కూడా రావటం లేదు, మా కలెక్షన్లు బాగా పడిపోతున్నాయి, కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే మాకు భారీ నష్టం వస్తుంది, చాలా లాస్ అవుతున్నాం మీ వలన, మాకు చాలా బొక్క పడుతుంది అని, మా సినిమాని మేము రక్షించుకునే హక్కు మాకుందని స్ట్రైకులు వేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. సిగ్గు లేదా? వాట్ కెన్ యూ డూ? ఛానల్ లేపేస్తారు, లేపేయండి, కొత్త ఛానల్ పెడతా. సో మీరు ఈ కెలకడం వల్ల ఇంకో 2 ఎక్స్ట్రా వీడియోలు వస్తాయి, అంతే. అంతకుమించి ఇంకా ఏముంటుంది? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఈ రివ్యూ చెప్పేవాళ్ళేమో భారత రాజ్యాంగం మాకు మాట్లాడే హక్కు ఇచ్చింది, మాకు నచ్చకపోతే నచ్చలేదని విమర్శించే స్వేచ్ఛ మాకు ఉండాలి అని వాళ్ళు వాదిస్తున్నారు. 4 కేసులు వేశారా సంక్రాంతికి? ఏమైంది? లవ్ ఫుడ్ సినిమాలు కూడా వచ్చినాయి.